ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము దానియేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకరు ఫస్ట్గా తమిళ్లో చదువుదాము, ఆ పైన తెలుగులోకి వెళ్దాము. ஞானவான்கள் ஆகாய மண்டலத்தில் ஒளியை போலவும் சதா காலங்களிலும் பிரகாசிப்பார்கள். யாருங்க இவர்கள்? நீதிமான்கள். ప్రైజ్ ది లార్డ్. సరే, తెలుగులో చదువుదామా. 12:3 దానియేలు రాసిన వాక్యము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులైతే, ఇక్కడ కూడి వచ్చిన మనమందరం బుద్ధి కలిగిన వాళ్ళమై దేవుని మందిరానికి వచ్చాము. ఇదే సమయంలో చాలామంది లోకములో అనేక రీతిగా సంఘాలకు వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు సొంత పనుల పైన ఉద్దేశాలు పెట్టుకొని వెళుతూ ఉంటారు. కానీ ఎవరు బుద్ధిమంతులు? దేవుని మందిరానికి వచ్చేవారు. విశ్రాంతి దినం అనగా అది పరిశుద్ధ దినము, అది ప్రతిష్ఠ దినము, అది ఆశీర్వదింపబడిన దినము, అది మనకు ఒక పండుగ దినము. కాబట్టి ఇక్కడ చెప్తున్నది వాగ్దానం, ఈ మాసానికి తగిన వాగ్దానం ఇది. ఏమని చెప్తున్నాడంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై. హల్లెలూయా. ఆకాశ మండలములో జ్యోతులు. హల్లెలూయా. జ్యోతులు అంటే ఏం అర్థం తెలుసా అండి? హల్లెలూయా. నాకు కొద్ది సంవత్సరాలు తెలియదండి. ఆమేన్. జ్యోతులు అంటే దానికి వెలుగు సంబంధం అనేసి మాకు తెలియదు. మా చెల్లెలు సహోదరి కనిష్ఠరాలు, మా చెల్లెల పేరు జ్యోతి, నాకు తెలియదు. కానీ వాక్యాన్ని రీతిగా నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఇక్కడ అంటున్నది వాక్యము ఏమని అంటుందంటే, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదరు. వీళ్ళెవరు ప్రకాశించేవారు? ఆకాశ మండలంలో జ్యోతులు అంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. సూర్యుడికి చంద్రుడికి పోలిన వెలుగు ఎవరు ఎలాంటి జ్ఞానులు కనిపెట్టినా లైట్లు లేవు. హల్లెలూయా. లేవు. తమిళ్లో పేసలమ్మా, తెలుగులో పోదుమమ్మా, టైం కడదు. హల్లెలూయా. ట్రాన్స్లేషన్స్కి దయచేసి నూతన సంవత్సరంలో మీరు ఎవరైనా బలపడాలా. ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన మధ్యలో పాల్ ధనశేఖర్, శాలేం రాజు, రఘుబాబు, రాజ్ కిరణ్. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఎటువంటి ఒక కార్యాన్ని పెట్టున్నాడని ఇక్కడ చూస్తున్నాము. ఏమని చెప్తున్నాడంటే, ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై ప్రకాశించరు, నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు ఏమలే నక్షత్రం వలె నిరంతరముడు. ఆమేన్. ఎవరు మనం నీతిమంతులుగా దేవుడి మార్గాలకు త్రిప్పుతాము. నీ పక్క ఇంటి వారు గొడవలతో, సమస్యలతో, అప్పులతో ఏదో ఒక అగాధ్యం చేసుకోవాలని వేదన కృంగిపోయి ఉన్నారా? నువ్వు పోయి తట్టి లేపు. ఎందుకమ్మా? మా మందిరానికి రండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలన్నీ పోతాయి అని మనం ఏం చేయాలా? కృంగిపోయి ఆరిపోయిన దీపాలు, కుటుంబాలలో సమస్యలతో నిండిపోయిన వారిని మనం ఏం చేయాలా? నక్షత్రాల వలె వెలిగింప చేయాలా. హల్లెలూయా. ఒక్క గృహంలో 10 మంది అంటే ఒక్కరు లాక్కరండి, ఆ 10 మందికి ఆశీర్వాదం. హల్లెలూయా. ఒక్కరు వస్తే ఎంతమంది ఉన్నారో అందరూ ప్రభు తాకేస్తాడు. హల్లెలూయా. కానీ దాని తగిన ప్రయాసం ఎవరిది? మంది. అందుకే ఇక్కడ వాక్యం చూస్తున్నాము. ఏమని చూస్తున్నామంటే, చదువుదామా. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు అంట. ఎవరంట? అనేకులను త్రిప్పుదురు.
నిరంతరం ప్రకాశించుదురు. ఆమె నిరంతరం అంటే 10 సంవత్సరాలు, నాకు 20 ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు అవుతుందండి, అమ్మ నాకు 40 సంవత్సరాలు అయింది, నాకు 50 అయిందంటే అంతవరకే కాదు. నీ తరతరాలు అది నేను గడిచి నిన్ను తాకి నిన్ను ఆశీర్వదించే నక్షత్రాల వలె నీ పిల్లల తరాలు కూడా వెంటాడునంట. ఆమె అదేనండి ఈ నెల వాగ్దానము. ఏం వాగ్దానం అంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆమె సరే, మరి వాగ్దానం ఇది అయిపోయినది. ఈరోజు వాక్యము అదే దానియేలు రాసిన గ్రంథము. దానియేలు భక్తుని గురించి మనం చూసుకుంటాం ఈరోజు. ఈ వాక్యం మన దానియేలుతోనే ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆమె ఈ వాక్యం ఎవరితో చెప్తున్నాడు? దానియేలుతో ప్రభు చెప్తున్నాడు. కానీ దానియేలు రాసిన ఒక వాక్యములో 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసుకుందాము. 6:3 தமிழ வாசிப்போமா? இப்படி இருக்கையில் தானியேல் பிரதானிகளுக்கும் தேசாதிபதிகளுக்கும் దానియేలుకున్న విశేషిత ఆవి ప్రైజ్ అలా చదువుదమ్మా తెలుగులో. ఈ దానియేలు ఎలాంటి వాడంట? ఈ దానియేలు అతి శ్రేష్టమైన ఏం కలిగవాడంట? జ్యోతుల వలె బుద్ధిమంతులు. ఎక్కడ ఉంది కదండి వాక్యము? ఇక్కడ అంటున్నది ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోను అధిపతులలోను ఏం పొంది ఉండనంట? ప్రఖ్యాతి అంటే పేరు, గొప్పతనము. ఆ దేశం అంతటిలో, ఏం దేశం అంటే ఆ దేశం చెప్పాలా? బబులోను దేశములో అంతటిలో ఒక బుద్ధిమంతుడు, ఒక జ్ఞానము కలిగిన వాడు, ఒక వివేకము కలిగిన వాడు, ఒక ఆలోచన చెప్పగలిగిన మనస్సు కలిగిన వాడు ఎవరు? ఈ దానియేలు. మన మధ్యలో దానియేలు బ్రదర్ ఉన్నాడు. ఆమె దానియేలు బ్రదర్ చాలా ప్రేమిస్తాడండి సేవకులంటే. ఆమె కానీ యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు, ఈ దానియేలు అతి శ్రేష్టమైన వాడు. దేనికి ఆ మాట అలాంటి బిరుదు ఏం కలిగి ఉన్నాడట? ప్రఖ్యాతి నొందిన వాడే గనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవలనని రాజ్యం అంతటి మీద ఒక అధికారిగా చేయాలని రాజు ప్లాన్ చేసి ఉద్దేశించాడంట. ఎవరిని? దానియేలుని. ఈరోజు సంఘం కొరకు మా తర్వాత ఎవరు సంఘాన్ని ఎవరు జరిపించాలా? మేము చెప్తూనే ఉంటామయ్యా బ్రదర్స్, మీరు వచ్చి జరిపించాలా, మీరు వర్షిప్ చేయాలా, మీరు విజ్ఞాపన చేయాలా, మీరు ప్రార్థన జరిపించాలా. మీరు రాబోతున్న రోజులలో మన సంఘం విస్తరించిన తర్వాత మీరు సేవ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాము? నువ్వు చెప్పుకో, నువ్వు ఎన్నిసార్లు చెప్పు, నాకు అవసరమే లేదు. స్త్రీలు చెప్తామా, రండి తల్లులారా అంటే వాళ్ళకి లీవ్ దొరికినా, గవర్నమెంట్ హాలిడేలు దొరికినా. పోయినసారి కొడియర్స్ దినం రోజు ప్రతి సంఘాలలో స్పెషల్ ప్రేయర్ జరిగినాయి. మన సంఘంలో నేను ఆలోచన చేస్తూ వస్తా, ఎవరైనా పురుపురు కలుపుతారా? ఎవరి హృదయాలైనా ప్రజ్వలింపబడుతుందా? ఎవరైనా చెప్తారా? ప్రతిసారి కూడుకుందాం రండి అంటే నా మీద వ్యసనం కలిగేవారే. హల్లెలూయా, నా మీద సడుగుడు గొడుగుడులే. కానీ అక్కడ దేవుడు చెప్తున్నాడు, దానియేలు బుద్ధిమంతుడంట. రాజు అవి చూసి రాజ్యం అంతటి పైన అతనిని ఒక అధికారిగా చేయటకు ప్లాన్ చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ఒక అధికారిగా నెక్స్ట్ స్టెప్కి పోస్ట్కి నువ్వు వెళ్ళాలంటే నువ్వు దేవుని మందిరంలో
వినయము కలిగి, నీలో ఒకవేళ వ్యసనము, క్రోధము, ఇంకేదైనా అపవాదుడు మన మనస్సుని, ఆలోచన దశ మార్చి దేవుడికి, దేవుడి బిడ్డలకి, ఐక్యతకి, దేవుడి పరిశుద్ధాత్మ దేవుడికి నిన్ను దూరము చేస్తూ ఉంటుంది. కోపాన్ని, వ్యసనాన్ని తెచ్చేది ఎవరు తెలుసా అండి? దాని నాలుక కింద మన ఆత్మీయులని పైకి గడపడతారు. కొంతమంది నాలుక కింద సర్ప విషయం ఉంటుందంట. ఏం విషయము? సర్ప విషయము. ఆ సర్ప విషయము మరుగుగా ఉంటుంది. ఎక్కడ ఏం చెప్పాలో అప్పుడే అట్ట వెలిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న వాక్యం ఏంటంటే, ఇక్కడ చూస్తే వాక్యంలో మరలా వాక్యాన్ని చదువుదామా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను, అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద రాజు ఉద్దేశము, రాజులలో, ప్రధానులలో, అధిపతులలో అందరికంటే చిన్నవాడే, కానీ బుద్ధిమంతుడండి. దానియేలు బలవంతుడు, యుద్ధ వీరుడు, ఇంకేదైనా చదివినవాడు, ఇంక గొప్ప కుటుంబంలో ఉన్నవాడు. దానియేలుకి భార్య లేదు, పిల్లలు లేదు, కుటుంబం లేదు, బంధు వర్గాలు ఎవరు ఉన్నట్టు గ్రంథంలో రాయబడలా. దానియేలు ఒంటరి జీవితం అండి. హల్లెలూయా. దానియేలు ఎవరు? ఒంటరివాడు. కానీ దానియేలు ప్రతిదినము ఒక రోజుకి భోజనము చేయకపోయినా 3 సార్లు ప్రార్థన చేస్తాడండి. అయితే ఆ కింద వాక్యాన్ని చదువుదామా. ఆమేన్. 5వ వచనం, 4, 5. అందుకు ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద. చూడండి, తమిళ వాసిపమా 4వ వచనం. அப்பொழுது பிரதானிகளும் தேசாதிபதிகளும் ராஜ்யத்தின் விசாரிப்பிலே தானியேலை என்ன பண்ணும்படி, குற்றப்படுத்தும்படி என்ன தேடினார்களா? முகாந்திரம், வகை தேடினார்கள். ஏதாவது குற்றம் சுமத்த வேண்டும் என்று, தானியேல் மேலே குற்றம் சாற்றப்பட வேண்டும், ஏதாவது குறை கண்டுபிடிக்க வேண்டும், அவன் குறை உள்ளவன் என்று சொல்லி பழி சாற்ற வேண்டும் என்று எல்லாரும் அவர் மேல் பார்வை வைத்தார்கள். ஆமென். சில பேர் நாங்கள் பார்க்குறது 2 கண்கள் தான், உங்களை அனைவரையும், உங்களுடைய அனைவருடைய கண்கள் என்னுடைய குறைகள், வார்த்தைகள் எல்லாம், நடை, உடை, பாவனங்கள் எல்லாம் நீங்கள் கவனித்தே வருவீங்க. ஆனால் நான் உங்களுக்கு என்னவா இருக்கணும், பெண்களுக்கு ஒரு ரோல் மாடலாக இருக்கேன். நானே பாவம் உள்ளவளாக இருந்தால் அது உங்களுக்கு செல்லாது. என்னங்க பாஸ்டம்மாவே இப்படி சொன்னாங்க, அப்படி போனாக்கா கெட்ட வார்த்தைகள் என்றால் சாட்சி இல்லை. అయితే இந்த தானியேலை பற்றி யாரும் குற்றம் சொல்ல முடியல, குற்றம் சாற்ற முடியல, தவறான காரியங்கள் பார்க்க முடியல. ஏனென்றால் தானியேல் ஒரு நீதிமான், ஒரு புத்தியுள்ளவன், ஞானம் உள்ளவன். யாருக்குள்ள? கர்த்தரை நம்பி வாழ்கிறதுனால. అయితే ఈ దానియేలు గురించి చూద్దామా. 4వ వచనం. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండిరి. తగిన హేతువు దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను, హల్లెలూయా, ఏ లోపము లేదు, ఏ తప్పు లేదు, ఏ కొరత లేదు. దానియేలు చుట్టూ ఉన్న లోక ప్రజలందరూ దేశములో దానియేలు పైనే చూపండి. కానీ దానియేలు ఒక మంచి ప్రార్థన వీరుడండి, దేవునిలందు నమ్మకస్తుడండి, సంఘానికి పోతే సాక్ష్యం అండి, బయటకు వెళితే సాక్ష్యం అండి, ఎవరి దగ్గరికి వెళ్తే సాక్ష్యం అండి. దానియేలు ప్రార్థన చేస్తే జరుగుతుంది అనేవారే అండి. హల్లెలూయా.
కానీ అలాగే 6వ వచనం చదువుదాం. 5, 6 ఆ ప్రధానులను అధిపతులను రాజు యొద్దకు సందడిగా కూడి వచ్చి రాజు పేరు ఏం పేరండి? దర్యావేషు. ఆయన దగ్గరికి సందడిగా కూడుకొని వచ్చిన జనమంతా. ఎందుకంటే ఏదైనా ఒకటి మోపాలా, దానియేలు పట్టుకొని పోయి సింహ గుహలు వేయాలా. హల్లెలూయా. దానియేలు చంపాలా. దానియేలు భూలోకంలో సమభూమిలో ఉండకూడదు. దానియేలు ఊపిరితోనే ఉండకూడదని ప్లాన్ చేశారండి. అంతా ఎంత కొరతలు కాదు, సనుగులు గొడుగులు కాదు, దానియేలు చంపాలా. హల్లెలూయా. దానియేలుకు వచ్చిన నిందలేనంటే యేసు ప్రభు వారికి వచ్చాయి. యేసు ప్రభు సొంత ప్రజలే, యూద ప్రజలే. యేసుక్రీస్తు మాకు వద్దు, యేసుక్రీస్తుని సిలువలో వేయండి. పిలాతు అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు మీరు ఇంతగా ప్రజలందరూ కూడుకొని సందడి చేస్తున్నారు? ఆయన చూస్తే ఏ నేరం అతని ముఖంలో కనిపించలేదు. అతను ఒక నీతిపరుడుగా కనిపిస్తున్నాడు. మీరెందుకు ఇంత నిందలు మోపుతున్నారంటే, కాదు మాకు యేసు వద్దు, యేసుక్రీస్తుని సిలువలో వేయండి. హల్లెలూయా. అలాగే దానియేలు పైన ఆ సాక్ష్యాలు చెప్పేదానికి పలు ప్రజలు లేశారు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు అని 10వ వచనం చూద్దామా. 10వ వచనము, ఇట్లు శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకొని నన్ను అతడు యథాప్రకారముగా అనుదినము మోకాలుని తన ఇంటి మిద్దె పైకి వెళ్తున్నాడండి. చాలమ్మ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రం ఏం శాస్త్రం అంటే, ఈ సందడిగా ప్రజలందరూ వెళ్ళి రాజు దగ్గర ఒక విషయం చెప్తున్నారు. రాజుగారు, మీరు చిరంజీవిగా ఉండండి, సుఖంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఇంకా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తేనే మీరే మాకు కావాలి. అయితే మా విజ్ఞాపన ఒకటి, రాజు ప్రతిదినము మిమ్మల్ని 30 దినాలు నమస్కరించాలని మీరు శాసనం రాశారు. ఏం రాశారు? శాసనం రాశారు. కానీ అందరూ మిమ్మల్ని నమస్కరిస్తున్నారు. కానీ దానియేలు ఉన్నాడు కదండి, మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు, మీరు ఎక్కువగా గౌరవిస్తున్నారు, అతనంటే చాలా ప్రేమ కలిగి ఉన్నారు. ఆ దానియేలు ఏం చేస్తున్నాడు మీకు తెలుసా అండి? చెప్పండి అయ్యా. ఎవరు? రాజు అంటున్నాడు. అంటే ప్రతిదినము యథాప్రకారంగా ఒక్క రోజు కూడా మిస్ అవ్వని అంటున్నాడు. ఒక్క రోజు, ఒక పూటైనా, ఒక క్షణమైనా, ఒక్కసారైనా ప్రార్థన చేయక మానలేదు. ఒక రోజుకి 3 సార్లు పని చేస్తున్నట్టే ఉంటాడు. ఎలా ఉంటాడు? పని చేస్తున్నట్టే ఉంటాడు. ఎప్పుడు మా కళ్ళు కప్పుతాడు, ఆ సమయం అయిందంటే వెళ్ళిపోతున్నాడు. తన యథావిధి ప్రకారంగా ప్రతిదినము తన మిద్దె పైకి వెళ్తాడు. తనకు ఒక గది ఇచ్చారు కదా, గెస్ట్ రూమ్ లాగా ఇచ్చారు కదా, ఆ రూమ్లోకి వెళ్ళి ఆ కిటికీలు, యెరూషలేము వైపు కిటికీలు తెరిచి తన చేతులను చాపి ప్రార్థిస్తూ ఉన్నాడు. నీకు నమస్కరించటం లేదు, నువ్వు చెప్పిన శాస్త్రాన్ని అనుసరించటం లేదు, నీకు లోబడటం లేదు, నీ ఆజ్ఞని తిరస్కరిస్తున్నాడు. ఏమని? ఈ చూటిపోటు మాటలు చెప్తుంటారా? ఈరోజు దేవుని బిడ్డ, నీ మీద అబద్ధపు సాక్ష్యాలు లేచినా నువ్వు భయపడద్దు. నీ మీద నిందలు మోపినా నువ్వు భయపడద్దు. నేను వెనక వైపు చూటిపోటి మాటలతో, సన్నుగులతో, గొణుగులతో నిందలు మోపి నేను ఏడిపిస్తూ, నేను వేదన పరుస్తూ, నేను ఎంత కృంగ చేసినా నువ్వు భయపడ. ఐ డోంట్ కేర్. నా యేసయ్య నన్ను చూసుకుంటున్నాడు. నిందలు మహిమ కిరీటాలు. ఎంతకెంత నిందింపబడతావో, ఎంతకెంతగా నెట్టివేయబడతావో, ఎంతకెంతగా నిన్ను అవమానపరుస్తారో, నీకు ఒక రోజు గొప్ప విందు జరుగునై ఉన్నది.
కాబట్టి ఇక్కడ చూస్తున్నాము దానియేలు గురించి సందడిగా గుంపుతో కూడి రాజు ఎత్తకు పోయి చెప్తున్నారు, నువ్వు వేసిన శాసనాన్ని మీరి యథాప్రకారంగా ఒక్క రోజుకి వాడు తింటున్నాడో లేదోనండి. ఏంటండి బాగా మాంసాహారం తినాలంటే బలిసిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. కానీ దానియేలు ఆ ముఖమును చూస్తే ఎంతో దైవీకంగా ప్రసన్నత, సౌందర్యవంతుడిగా కనిపిస్తున్నాడు. దానియేలు మాంసాహారం తినలేదండి, వెజిటేబులే, ఆకుకూరలే. ఎందుకంటే బాగా తిన్నాడంటే మాంసాహారము నిద్రమత్తులు అవుతారని. ఇక్కడ కూడా నిద్రకి అలా అంటున్నారు. ఆ నిద్ర వేళ హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వేళ చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే అక్కడ సందడిగా ప్రజలు పోయి దానియేలు పైన ఒక సాటిపోటి మాటలు చెప్తూ ఉన్నారు. అయితే రాజు ఏం చెప్పాడంటే, అవునా, నన్ను కాక నా శాసనం కాక నాకు మీరిన కార్యాలు చేస్తున్నాడా అని, చెప్పిన మాటకు మీరి చేస్తున్నాడని బాధ అయితే రాజుకుంది, దర్యావేషుకి. అయితే అక్కడ జరుగుతున్న విషయము చూద్దామా? 12వ వచనము. ఏమి గుహలో? సింహపు గుహలో. ఈరోజు నిందలతో అవమానాలతో కట్టి బంధించి ఎక్కడైనా నిన్ను పెట్టి ఉన్నా, నీ కుటుంబ వారే నిన్ను వెలివేసిన భయపడద్దు. ఇక్కడ దానియేలుని సింహపు గుహలో వెయ్యాలంటున్నారు, తీసుకెళ్తున్నారు, వేసేసారు కూడా అండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామా? నువ్వు ఆజ్ఞ ఇయ్యలేదా? 18వ వచనం చూద్దాము. అంతకు రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దానియేలు ఎప్పుడైతే పట్టుకెళ్ళి సింహపు గుహలో వేశారో రాజుకి నిద్ర పట్టలేదండి. హల్లెలూయా. రాజుకి సింహపు గుహలో వేస్తామని శాసనము, ఆర్డర్, ఒక మంచి ఒక కార్యాన్ని చేశాడు ఎవరో రాజు. ఈరోజు చాలామంది స్మార్ట్ కార్డు కావాలా, ముందున్న రేషన్ కార్డు కాకుండా స్మార్ట్ కార్డు ఉండి ఇది ఫింగర్ పెడితేనే మనకు రేషన్ అంటున్నారు. అది ఎవరిమైనా చేయకుండా ఉన్నామా? అందరం చేస్తున్నాము. ఆధార్ కార్డు కావాలా, స్మార్ట్ కార్డు కావాలా, ఈ రెండు పోతాయి, మళ్ళీ ఇంకేదో ఒకటి వస్తుంది. ఏది వస్తే అది చెయ్యాలని అంటారు. ఎందుకంటే వేసే అధికారులు ఆర్డర్లు అనమాట. ఆ కాలంలో రాజు ఆర్డర్ తిరస్కరించాడు. రాజు తిరస్కరించినా సరే ఆ దానియేలు సింహపు గుహలో వేస్తున్నారని తెలిసినా సరే ప్రాణానికి భయపడలేదండి. హల్లెలూయా. నా ప్రాణం పోతుందని తెలుసు రాజు దానియేలుకి. సింహపు గుహలేస్తే ఎముకలతో సహా పొడి చేస్తని తెలుసు. అయినా దానియేలు ఏం చేశాడు? దేవునికి తప్ప మానవులకి నమస్కరించలేదండి, శిలలకి నమస్కరించలేదండి, పూజలు పునస్కారాలకు వెళ్ళలేదండి. దానియేలు లాంటి పట్టుదల, వైరాగ్యము, నమ్మకము, విశ్వాసము, దేవుని పట్ల నీ సాక్ష్యము కరెక్ట్గా ఉండాలా. ఏమండి, నేను చిన్ననాటి నుంచి దేవుడి మందిరానికి వెళ్ళాను, సండే క్లాస్ కార్యాలలో చేరాను, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ పెరగంగానే ఆధ్యాత్మిక జీవితం, నీకు దేవుని కనెక్షన్ ఎలా ఉంది? దేవుని విడిచి ఎంత దూరం వెళ్ళన్నావు? ఏ పాపమో నీ లోపల జీవిస్తూ ఉన్నది. ఆ పాపంలో నువ్వు జీవిస్తూ దేవుడికి దూరమై పల విధమైన కష్టాలకు నువ్వు గురి అయి ఉన్నావు. ఎస్, ఆ కష్టాలు ఎవరు తెచ్చుకున్నాయి? దేవుడిచ్చినవి కాదు. మనం ఉంటాము బాగా బాధలు పడేప్పుడు, నా దేవుని కళ్ళే లేవు, పుట్టినాంచి నాకే శ్రమలు. ఎవరంటాము? పుట్టినాంచి మార్గాన్ని కలిగిస్తారు. ఆ మార్గంలోకి రాక తప్పుట అడుగులు వేసేది ఎవరు? మనమండి. హల్లెలూయా. కాబట్టి దానియేలు ప్రాణం మీదకి వచ్చిన సింహపు గుహలో వేస్తారని
తెలిసిన దానియేలు అయ్యా రాజు నీకు నమస్కారం అని చెప్పలా. నా దేవుడే రాజాది రాజు, నా దేవుడే సర్వలోకాధిపతి, నా దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన వాడు, నా దేవుడు తప్ప వేరొకడు దేవుడు కాదు. నువ్వు చెప్పగలవా? చూడాలి మనోళ్ళని. ఇక మెట్టు వస్తుంది దీపావళి, ఆయుధ పూజ, వినాయక చవితి. వాళ్ళు చేస్తారో లేదో అసలు వాళ్ళ పూజలు, వీళ్ళు ఆర్భట్టాలు ఎక్కువ ఉంటాయండి. ఎలాగుంటాయి? మన ఆత్మీయులకు ఆర్భట్టాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఎవరు చూడలేరులే, సేవకులు లేరు, పాస్టర్లు లేరు, ఏ విశ్వాసం లేరు. నేను మట్టుకే అనుకుంటావు. నిన్ను చూసేది నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కన్నులకి ఏది మరుగు కాదు. ఆయనకి ఒక పేరు పెడుతుంది ఒక స్త్రీ, కన్నీరుతో వేదనతో దుఃఖంతో నిండిపోయిన ఒక హాగరు అంటుంది, అయ్యా నీవెవరవో నాకు తెలియదు, నీ పేరేమిటో నేను ఎరుగను, కానీ నన్ను చూస్తున్న దేవుడు నువ్వయ్యా. ఆయనకి పేరు ఏం పెడుతుంది? నన్ను చూచుచున్న దేవుడివి. హల్లెలూయా. ప్రియా దేవుడి బిడ్డలారా, దానియేలుని గుహలో వేసినా సరే ప్రాణానికి ఏమాత్రం, నేను సచ్చినా సరే, నా ప్రాణము పోయినా సరే, నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా సరే, నన్ను ఉరి తీసినా సరే, నన్ను అగ్నితో కాల్చివేసినా సరే, మీరు చెప్పింది మాత్రం నేను చెయ్యను. నిరీక్షణ ఉందా నీకు? ఆ ధైర్యం ఉందా నీకు? నీ ఆధ్యాత్మిక జీవితం ఈరోజు ఎలా ఉంది? అలా నీ మనస్సాక్షిని అడుగు చూడు, నీ హృదయాన్ని అడిగి చూడు. దేవుడి విడిచి ఎంత దూరం అయ్యాము, దేవుడి ప్రేమను విడిచి ఎంత దూరం అయ్యాము, దేవుడి బిడ్డలతో ఐక్యతతో ఎంత దూరం అయ్యాము, దేవుడి అడుగు జాడల లేక తప్పుడు అడుగు జాడల వంకర మార్గంలో వెళుతున్నాడు నా ప్రియ సహోదరి. దేవుడు చెప్తున్నాడు, దానియేలుని కాపాడిన దేవుడు మనల్ని కాపాడుటకు శక్తిమంతుడు. లోకాన్ని చూసి దేవునికి దూరం అవ్వద్దు. లోక మాలిన్యాన్ని, లోకపు ప్రజలు, లోకపు స్నేహము, లోకపు కార్యాలు నిన్ను భ్రమ పెడుతూ దేవుడికి దూరము చేస్తున్నది. ఎస్, హల్లెలూయా. అయితే దానియేలుని వేసిందే రాజు ఎక్కువ ప్రేమించేవాడు. దానియేలుని రాజు ఏం చేశాడు? తన ఇంటికి వెళ్ళి, అయ్యో నేను ఒక పని చెబితే 4 చేసే దానియేలు, నేను ఒక చిన్న మాట చెప్తానా పూర్తి చేస్తాను లేదా నా మాట, దానియేలు ఆ పని పూర్తి చేస్తాడు. దానియేలు లాంటి నమ్మకస్తుడు లేడు, దానియేలు లాంటి బుద్ధిమంతుడు లేడు, దానియేలు లాంటి వినయం లేదు. దానియేలు ఏ మాట చెప్పినా లోబడే బిడ్డ. అటువంటి వాడిని తీసుకెళ్ళి సింహ గుహలో వేశారని తనకు నిద్ర పట్టలేదండి. ఎవరికి? రాజుకు నిద్ర. భార్య తినలేదు. భార్య భర్తలో గొడవలు వస్తే భార్య తినలేదని భర్త వస్తాలే అతను తింటే తినచ్చని ఇంగాసుకున్నట్టుది గొడవలు పడి. ఇతను ఏం చేస్తాడు? ఏ హోటల్లోనే ఫుల్గా తినేసి ఎరగనట్టు వచ్చి పడుకుంటాడు. భార్యకి ఏం తెలుసు? నా భర్త తింటే నేను తినాలా, పిల్లలు తింటే నేను తినాలా. కానీ పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తారు? నా ఫ్రెండ్స్ తీసిచ్చారు, మా ఏందమ్మా ఈరోజు పోయిన భయంకరమైన ఫుడ్ నాకు ట్రీట్ ఇచ్చారు, కాసుకొని ఏమైపోతున్నారు మోసపోయేది మనము. కానీ దానియేలు కొరకు రాజు ఉపవాసం వేశాడు. దానియేలు కోసం రాజు ఉపవాస కన్నీటి ప్రార్థన చేశాడు. నువ్వు ఏనాడైనా నీ కుటుంబం కొరకు చేసావా? నీ భార్య కన్నీరు తుడిచావా? నీ భార్య హృదయం ఏ వ్యాకులముతో, బాధతో, కన్నీటితో, ప్రచ్చలతో, భారముతో నిండిపోయి కుటుంబ భారాన్ని నెత్తి మీద పెట్టుకొని ఉన్నది ఏ రోజున ఎలా జరిగిందని విచారించావా? ప్రైజ్లా. భార్య దొరికిన వాడికి మేలు జరుగునంట. ఆమె గుణవతి అయిన భార్య దొరికట అరుదు, అది ముచ్చెమల కంటే. అలాంటి భార్యని దేవుడు నీకు ఇస్తే భార్యని అందరు పురుషులు నిర్లక్ష్యం చేస్తున్నారు. భార్య భర్త అనుదినము చేతులు పట్టుకొని ప్రార్థన చేయాలా. ఒక 5 minutes అయినా మీరు ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థన నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ జీవితాన్ని ఆయుర ఆరోగ్యాల దీర్ఘాయుడికి నడిపిస్తుంది. అది చెప్పుకుంటూనే ఉంటుంది. వండింది ఏం పులుసు ఉందా, ఉప్పు ఉందా?
కొరతలు పెట్టాలంటే భర్తలు ఎలాగైనా పెడతారండి. అడ్జస్ట్మెంట్ చేసుకునే భర్తలు ఉన్నారు. చిన్న అన్ని భారాలు చెప్తారు, పర్ఫెక్ట్గా కొనసాగిస్తూనే ఉంటారు స్త్రీలు. ఏదైనా ఒకటి వాళ్ళు చేసినప్పుడు ఫ్యామిలీలో భార్య అయ్యా ఇది చేద్దాం అంటే అది ఏదైనా లాస్ వస్తే నువ్వు చెప్పే ఇది జరిగింది, ఎవరు చెప్తే నీ నుంచే నాకు ఈ లాసు. ఎందుకు తెలుసా? అన్నీ వాళ్ళకి బాగుండాల. కష్టమైతే, బాధ అయితే, బరువు అయితే మోయకూడదు. వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలా. ఎవరు ఉండాలా స్వేచ్ఛగా? స్త్రీల పురుషుల? భార్యే 33, 66, 46, 56, 100 ప్రచనలైనా మొయ్యి నువ్వు మొయ్యాల్సిందే. ఆమె ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము దానియేలు సింహపు గుహలో ఉన్నాడని ఎవరు ఆ దేశంలో ఒక్కరు ప్రార్థించినట్లు లేదు, ఒక్కరు ఉపవాసం ఉన్నట్టు లేదు. వాక్యం చెప్తుంది, నేను చెప్పలా, రాజు ఉపవాసముతో ప్రార్థిస్తున్నాడు, రాజు ఉపవాసముతో ఏడుస్తున్నాడు. రాత్రంతా నిద్రపోలా, రాత్రంతా రోదన ధ్వని చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసము? తను ప్రేమించిన పనివాడి కోసము. హల్లెలూయా. భర్త కొరకు భార్యలు ఎందరూ ప్రార్థన చేస్తామో మనకు తెలుసండి. మనం ఎక్కువగా కూడుకుంటాము ఒక స్త్రీ ఎలా ఉండాలా, ఒక స్త్రీ ఎలా చెయ్యాలని. చాలా మంది పురుషులు అంటే బుద్ధి కలిసి ఇల్లు కట్టాలి కదా. ఏం కట్టాలా? మేం కాదు అంటారు. నోవా తాత పడవ కట్టలా? ఎన్ని సంవత్సరాలు ప్రసంగించాడా? ఎందుకు కట్టుకున్నాడు పడవ? ఏ ఒక్క మానవులైనా పోయారా? తన ఇంటి రక్షణ కొరకు. వాక్యం చెప్తుంది, తన ఇంటి రక్షణ కొరకు నోవా పడవ కట్టాడు. తన భార్య, 3 కొడుకులు, 3 కోడలు మాత్రమే ప్రవేశించారు. ఆ కుటుంబాన్ని నోవా రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతి పురుషులు వాక్యాలన్నీ ఎట్టా పోగొట్టేది, స్త్రీ కనుక కట్టాలా, బాగా ప్రార్థన చేయి. నేను రాకపోయినా నువ్వు బాగుపడు, నేను రాకపోయినా నువ్వేడు పోయి ఫస్ట్ నువ్వు మారు. నీకు తగ్గింపు మనసు రావాలా, నీకు ఓర్పు కావాలా, నీకు ప్రేమ కావాలా, నీకు అన్నీ కావాలా. నేనైతే దొంగచాటి అన్నీ తిరిగేసి వస్తా. ఏం చేసి వస్తా? అయ్యా సారీ నాయనా క్షమించండి. హల్లెలూయా. ఎందుకంటే దానియేలుకి రాజైన దర్యావేషు ఏం చేశాడు? కానీ నీ భార్య కోసం ఏ రోజైనా ప్రార్థన చేసావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసావా? లేదు నీ వారి కొరకు ప్రార్థన చేసావా? లేదా సంఘం కొరకు ప్రార్థన చేసావా? అయితే రాజు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. 19వ వచనం చదువుదాం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహపుల గుహ దగ్గరకు త్వరపడి. చూడండి, రాత్రంతా నిద్రపోల, ఏడుస్తూ, ప్రలాపిస్తూ, అంగలారుస్తూ, మనసులో వ్యాకుల పడుతూ, దేవుడి సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాడు. ఎవరి కోసము? దానియేలు కోసము. హల్లెలూయా. ఈరోజు సంఘంలో పాస్టర్ కొరకు చేస్తున్నారా? లేదు ఏ బ్రదర్ సంఘంలో బ్రదర్స్ మీటింగ్ ఉంది, బ్రదర్స్ కూడికి ఉందంటే ఏ బ్రదర్ రాలేదో ఆ బ్రదర్ ఫోన్ నెంబర్ తీసుకొని ఎందుకు రాలా, దేనికి రాలా? బ్రదర్ మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే మీ ఇల్లు ఎక్కడ, ఒకరోజు కలుద్దాము, ఒకరోజు మాట్లాడుకుందాము, మీ సమస్యలు ఏందో మనం కూడుకొని ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు ఉంటుంది, దేవుని ఆత్మశక్తి మనల్ని నడిపిస్తుందని మనం ఏం చేయాలి? మీరు విచారించుకోవాలా. బ్రదర్స్ కూడుకోండి అని ఎందుకు ప్రభు ఆలోచించి మేము ఎందుకు చెప్పామంటే, స్త్రీల కంటే బలవంతులుగా మీరు కనబడాలా, లేయాలని, మీలో దేవుడు ఒక ఉత్సవాన్ని ప్రకాశింప చేయాలని, రాబోతున్న దినాల్లో మీరు గొప్ప సేవకులుగా మారాలని, సువార్థికుడుగా, దీర్ఘదర్శన ప్రవచన వరము కలిగిన వారు, స్వస్థత వరము కలిగిన వారుగా, అనేక దెయ్యపు కట్లు, శాతబడి కట్లు ఎల్లగొట్టే ప్రార్థన వీరులుగా మారాలని. ఏదో మేమేదో మిమ్మల్ని పెట్టుకొని సాధించాలని కాదు. ఆమేన్. మా కొరకు కాదండి, మనమందరం కలిసి దేవుడు పని చేయాలని. ప్రైజ్ ది లార్డ్. అయితే దానియేలు గురించి రాత్రంతా పుచ్చుకోక ఉపవాసంతో ఏడ్చి ప్రలాపించి గోజారి నిద్రపోక దేవుడి సన్నిధిలో
ప్రాధాయపడి వేగిరమే. ఎలాగంట? ఈరోజు విశ్రాంతి దినం ఎన్ని గంటలకు లేస్తారో వాళ్ళకే తెలుసు. నిద్ర పట్టదు నాకైతే. ఎప్పుడు మరిచి నిద్రపోతాను మత్తురాలుగా. తప్పుడు తెల్లారి ఒక 9 అవ్వచ్చు 10 అవ్వచ్చు, అయ్యో అని భయం గుండెల్లో రగులుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఎంతమంది వేకుజాము లేచి దేవుడిలో ప్రార్థించుకొని బైబిల్ చదువుకొని రెడీ వచ్చారో, లేకపోతే ఇళ్ళల్లో పండ్లు వదిలిపెట్టి బయట పండ్లు చేసుకొని వచ్చి రెడీ వస్తున్నారు, ఎవరో తెలియదు. వాళ్ళు పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. దేవుడి సల్ల కాచుకునేది ఉండదు, దేవుడి సల్ల ప్రార్థన చేసేది ఉండదు. ఆ టైంకి హాజరైపోతారే కానీ ఇంకా నెక్స్ట్ విషయాలు నేర్చుకోవటానికి ఇష్టపడరు అండి. స్వేచ్ఛ కలిగిన జీవితాలు కావాలా? హల్లెలూయా. అయితే ఈ దానియేలు కొరకు రాజు అంత ఏడుపు, అంత కన్నీరు, అంత నిద్ర లేక, అన్నపానాలు పుచ్చుకోక, ఏది తినక ఉపవాసముతో ఉండి వాక్యం చెప్తుంది అక్కడ మీరు చదివితే. ఆయన ఉపవాసముతో ఉన్నాడు. నీ భార్య కోసం ఏ రోజైనా ఉపవాసం ఉన్నావా? నీ కుటుంబం కోసం బ్రదర్ ఏ రోజైనా ఒక్కరోజు ఉపవాసం వేసారా? కానీ దానియేలు కోసం రాజు ఒక అధికారి ఉపవాసంతో ఉన్నాడు. ఉదయకాలనే వేకువజామున వేగరమే లేచి సింహపు గుహము ఉంది కదండి, ఆ గుహ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎవరు? రాజు. దానియేలు ఏమయ్యాడా అని అతడు గుహం దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో, ఏమి స్వరముతో? ఏడ్చి 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 దుఃఖముతో నిండిన వాడే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, దినము నువ్వు సేవించుచున్నా, నిత్యము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? చూడండి, నిత్యము నువ్వు తినకపోయినా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళకపోయినా, నువ్వు ప్రార్థిస్తూ సేవిస్తున్నా నీ దేవుడు. రాజు పలుకుతున్నాడు, నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా? అంటే నువ్వు రక్షించబడ్డావా లేదా సింహముల పాలైపోయావా అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే ఒక స్వరం వినపడుతుంది, రిపీట్. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను దేవుని దృష్టికి ఎలా కనపడితిని? ప్రైజ్ దలా. మనం ఎలా కనపడాలా? నిర్దోషులుగా కనపడాలా. ఏ దోషము మనలో ఉండకూడదు, ఏ పాపము మనలో ఉండకూడదు, ఏ శాపము మనలో, ఏ క్రోధము, వ్యసనాలు మన మనసులో, హృదయంలో, ఆలోచనలో ఉండకూడదు. దేవుడు మనల్ని పరిశీలన చేసే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్న వాక్యం ఏంటంటే, దానియేలు గురించి మనం చూసాము. దానియేలు ఏది ఉందో లేదో ఒక రోజుకు 3 సార్లు ప్రార్థన. మన ప్రార్థన ఒక రోజుకు ఒక్కసారి అయినా ఉందా? ఆలోచించుకుందా. చివరిలోకి వచ్చాము. ఈ ప్రార్థన ముగింపు లోపల మన మనస్సులలో, మన హృదయాలలో, మన వ్యక్తిగత జీవితానికి ఒక మంచి విషయాన్ని నేర్చుకొని ఒక నిబంధన చేసుకుందాము. చివరలో, ప్రభువా ఇక మొదలుకొని 1 గంట సేపు నీకు ఇస్తాను. 1 గంట అంటే 3 భాగాలుగా చేసుకుంటా, 1 గంట అంటే 2 భాగాలుగా చేసుకుంటా, 1 గంట అంటే 4 భాగాలుగా చేసుకుంటా. అది ఎలాగనేది ఉదయమే అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, మధ్యాహ్న కాలం అవ్వచ్చు, ఒక సాయంత్రకాలమే అవ్వచ్చు. ఆమేన్. కానీ దానియేలు ప్రార్థన సింహములో, ఆ సింహ గుహలో వేసిన వెంటనే దానియేలు సింహాలన్నీ చూశాయి. చూసి దానియేలు దగ్గరికి కూడా పోలేదండి. ఎందుకు? దానియేలు కంటే ఈ సింహాలన్నీ దానియేలే పెద్ద సింహం కనపడేలకి, ఈ చిన్న సింహాలకు అన్నిటికీ ఏమైపోయింది? ఓనుకు భయం అండి. హల్లెలూయా. ఎందుకంటే యూదరాజు సింహమైన యేసయ్య దానియేలుతో ఉన్నాడు. కళ్ళు మూసుకుందామా ప్రియా దేవుని బిడ్డలారా? దానియేలుని యేసయ్య విడిపించాడు సింహపు గుహలో నుంచి. ఏ ప్రాణ హాని కలుగక
సింహం దగ్గరికి ఏ మానవులు వెళ్ళినా తిరిగి రారు. కానీ సింహపు గుహ అనగా ఎన్నో సింహాలు. ఆ సింహపు గుహలో దానియేలుని రక్షించాడు యేసయ్య. రాజు ప్రాధాయపడుతూ ఏడుస్తూ ఉపవాసముతో అన్నపానాలు పుచ్చుకోక కన్నీటితో ప్రార్థన చేస్తూ దానియేలు కొరకు వ్యాకుల పడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సంగమా, నీ ఇరుగు పొరుగు వారు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధాలు, నీ కుటుంబము కొరకు ఏ రోజైనా ప్రార్థించావా? ఏ రోజైనా దుఃఖపడ్డావా? ఏ రోజైనా కన్నీరు కార్చావా? ఏ రోజైనా ఒక్కసారైనా దేవుని జ్ఞాపకం చేసుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. అడుగుదామా? నా జీవితంలో ప్రార్థన లేక, ఐక్యత లేక, దేవుని మందిరానికి సరిగా లేక ప్రభువా నీకు దూరమయ్యానేమో, నీ హస్తాలు విడిచి దూరమయ్యానయ్యా, నీ ప్రేమకు దూరమయ్యానయ్యా. ఒక్కసారి మనము ప్రాధాయపడి ప్రభువు హస్తాలకు మనం అప్పగించుకుందామా? మనలో మనమే అప్పగించుకుందామా? ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలును సింహాల నుండి కాపాడిన నా గొప్ప దేవుడా, దానియేలును సింహాల నుండి కాపాడిన నా గొప్ప దేవుడా, అగ్నిల నుండి కాపాడిన షద్రేక్ మెషక్ అబేద్నగో, అగ్నిల నుండి కాపాడిన షద్రేక్ మెషక్ అబేద్నగో, నీతో ఉండాలని చిన్న ఆశ
యేసయ్యా, దానియేలును సింహాలలో నుండి కాపాడిన మా గొప్ప దేవుడివి. అవును తండ్రి, మా సమస్యల నుంచి మమ్మల్ని విడిపించుటకు శక్తిమంతుడి. நீ பிரியலு உன் பிள்ளைகள் ஆண்டவரே, எப்படிப்பட்ட கஷ்டத்தோடு உபத்திரத்தின் மத்தியிலே, பாடுகள் மத்தியிலே யார் எங்களுக்கு உதவி செய்வார்கள் என்று அங்கலாய்த்தவர்களை நீர் ஆதரிக்கிறவராயிருக்கிறீர். ஒவ்வொரு பிள்ளைகளை நீர் பலப்படுத்தும், ஆறுதல் படுத்தும், தேற்றும் ஆண்டவரே. அவருடைய தேவைகள் என்னதோ நீர் அறிந்தவராயிருக்கிறீர். பிரச்சனையிலிருந்து நீர் விடுவிப்பீராக. சிங்கத்தின் கபிலிருந்து தானியேலை நீர் காப்பாற்றினவர் அல்லவா? பிள்ளைகளுடைய பிரச்சனைகள், பலவீனங்கள், சோர்வுகள், பிசாசின் கட்டுகள், செய்வின கட்டுகள், பில்லி சூனிய கட்டுகள், அது எதுவா இருந்தாலும் ஆண்டவரே நீர் விடுவிக்க வல்லவராயிருக்கிறீர். நீர் பலப்படுத்தும் ஐயா. அன்பு பாசமும் நிறைந்திருக்கிறவரே, மாறாதவரே, உன்னதமானவரே, மக்கு ஸ்தோத்திரம் ஐயா. இந்த நாளில் ராஜா 8 மாதங்களில் காத்து வழி நடத்தினுடைய கனிமணியை போல எங்களை காத்து வழி நடத்தினேன். இந்த நாள் முதல் நாளிலே 9வது மாதத்திலே இந்த வாக்கு தத்தத்தின் மூலமா நீர் எங்களோடு நீர் பேசினீர். தானியேலை குறித்து நீர் எங்களோடு நீர் பேசினீர். தானியேல் எப்படிப்பட்ட உபத்திரத்தின் மத்தியிலும் ஆண்டவரே தன் உயிருக்கு ஏதோ சேதம் ஆகும் என்று பயப்படாதபடி ஒரு நாளுக்கு 3 விசை தன் வாழ்க்கையிலே உம்மை ஜெபித்து கொண்டே வந்தார். இயேசுவே, தானியேல் எந்த ஒரு பாவம் செய்யவில்லை. ஜெபித்ததே குற்றம் சாற்றி சிங்கத்தின் கபிலே போட்டார்கள். இருந்தாலும் தானியேலுடனே இருந்து காப்பாற்றினவர். எங்களை கூடி வந்த ஒவ்வொரு பிள்ளைகளையும், பிரதர்ஸ் அண்ட் சிஸ்டர்ஸ், ஒவ்வொருத்தரையும் காப்பாற்ற வல்லவராக இருக்கிறீர். அவர்களோட பிரச்சனை எதுவா இருந்தாலும் நீர் விடுவிக்க வல்லவராக இருக்கிறீர். தேவரே, நீர் எப்படியா இருந்தாலும் நீர் நம்பத்தக்கவர், நீர் மாறாதவர், நீர் நேசிக்கிறவர், மனதிருக்கிற தெய்வமா இருக்கிறீர். எங்களை விசாரிக்கிறவராக இருக்கிறீர். எங்களுக்காக நீர் வழக்காடுகிறவராக இருக்கிறீர். அப்பா, நாங்கள் உம்மை நம்பி நாங்கள் வந்திருக்கிறோம். எங்களை நீர் ஆசீர்வதி. உங்களோட தேவைகளை சந்திக்கப்படட்டு. நாங்கள் உம்மை நம்பி நாடி தேடி வந்திருக்கிறோம் ஐயா. நீர் பலப்படுத்தும். அப்படியாக வந்த பிள்ளைகள் அனைவரும் தேவனை ஆசீர்வதித்து பலப்படுத்த முடியாது. எல்லாம் துதி கன மகிமை ஒருவருக்கே செலுத்தி நான் சரணாக இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறேன் நல்ல பிதாவே, ஆமென்.